శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఇహ మూడో నామం శ్రీమత్ సింహాసనేశ్వరి. మహారాజ్ఞి అన్నారు, అన్న తర్వాత సింహాసనేశ్వరి అన్నారు. ఇక్కడ మనం భౌతికంగా చూస్తే సింహమును అధిష్ఠించినదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ సింహమునెక్కి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది కాబట్టి అప్పటి నుంచి ఆవిడకి సింహాసనేశ్వరి అని వచ్చింది. కానీ మనకి కావాల్సింది మామూలు అర్థాలు కాదు కాబట్టి మనం శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఆవిడ తన భక్తులని ఎవరైతే హింసిస్తారో, సింహము అంటే ఒక సంస్కృత అర్థంలో హింసి అంటే బాధించేవాళ్ళు అని అర్థం. అంటే సింహాసన అంటే ఎవరైతే తన భక్తులను బాధ పెడుతూ ఉంటారో వాళ్ళని రక్షిస్తూ, ఎవరిని వాళ్ళని అంటే భక్తులని, వాళ్ళ నుంచి భక్తులని రక్షించే ఈశ్వరి ఆవిడ. మళ్ళీ వాళ్ళని కూడా ఆవిడ శిక్షిస్తుందిట. అంటే తన భక్తులని బాధ పెట్టే వాళ్ళని శిక్షించే ఆవిడ సింహాసనేశ్వరి. అలా అర్థం చెప్పుకోవచ్చు. తన భక్తులను హింసించే వారి నుండి రక్షించే ఆవిడని కూడా చెప్పుకో. ఎందుకంటే మనకు రెండు అవసరం కదా, పెద్ద కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక్కటే ఏమిటి అంటే ఎవరైతే తన భక్తులను బాధ పెడతారో వాళ్ళని శిక్షిస్తుంది, వాళ్ళ నుండి వీళ్ళని రక్షిస్తుంది. కాబట్టి ఆవిడ సింహాసనేశ్వరి. ఎలాంటి సింహాసనేశ్వరి? మళ్ళీ ఈ జగత్తు మొత్తం సృష్టి ఆవిడదే. ఈ జగత్తు మొత్తానికి ఈ సృష్టి చేసిన ఆ అమ్మకి ఆ సింహాసనం ఎలా ఉందిట? సరే పంచబ్రహ్మాది మళ్ళీ వచ్చినా మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలనుకున్నా కూడా ఆవిడ అంటే ఆవిడ ఎక్కడైనా ఉండగలదు కదండి. కేవలం శ్రీచక్రంలోనే ఉందా? ఆవిడ అసలు నివాస స్థానం అది. ఆ నివాస స్థానంలో ఆ మధ్యలో ఉన్న బిందు స్థానం ఆ అమ్మది. అంటే అక్కడ ఆ బిందు స్థానమే ఆవిడికి సింహాసనం. ఎందుకంటే రూపం లేని ఆవిడికి మళ్ళీ రూపం ఇచ్చి మళ్ళీ సింహాసనం ఇవన్నీ మనం పెడుతున్నాం కదా. కాబట్టి బిందు స్థానమే ఆవిడ యొక్క సింహాసనము. సింహాసనానికి ఈ అర్థం చెప్పుకున్నాం కదా. ఇంకా కొన్ని అర్థాలు ఉన్నాయి మనకి. అంటే అది అంటే 5 రకాల సింహాసనాలు ఇవన్నీ అంటే అంత పెద్ద మనకి ఉపయోగము ఒట్టిగా తెలుసుకోవటంలో తప్పు లేదు అనుకుంటే సరే, కానీ అదే మనకి సాధనలో ఉన్న వాళ్ళకి అది పెద్ద అవసరం లేదు. ఒకటి, మనం హింస పెట్టకూడదు, ఎవరిని? దేవి భక్తుల్ని హింస పెట్టకూడదు, అది నేర్చుకో. అయితే ఇక్కడ హింస అనేది ఎప్పుడు వస్తుంది మనకి? మళ్ళీ ఇంద్రియాలు పనిచేసినప్పుడే హింస వస్తుంది. అంటే మాట చేత మనసు చేత ఏదైనా సరే ఎలాగా కూడా మనం ఒక ఇంద్రియం చేత వాళ్ళని బాధ పెట్టకూడదు. మనసులో మనం వాళ్ళని తిట్టుకుని ఇది చేసినా కూడా అది కూడా హింస కిందకే వస్తుందండి. కాబట్టి ఎందుకంటే మనసులో ఉంది కూడా ఆవిడే కదా. కాబట్టి ఇక్కడ మనము ఈ అర్థానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇద్దాం. అహంకార రహితంగా అంటూ ఉన్నాం మనం మొదటి నుంచి కూడా. ఎందుకంటే అహంకారం ఉన్నప్పుడే మనం ఒకళ్ళని హింస పెడతాము, బాధ పెడతాము, మాటతో చేతతో దేంతో అయినా సరే. మన ఇంద్రియాలతో ఒకళ్ళని ఎప్పుడు బాధ పెడతాం మనం? దీనివల్లే కదా మనం బాధ పెడతాం. కాబట్టి మనం ఎవరిని కూడా, ముఖ్యంగా అమ్మ భక్తులను అసలు మనం పెట్టకూడదు. ఇంకొకటి, అమ్మ యొక్క నింద చేసే వాళ్ళ ప్లేస్లో కూడా మనం ఉండకూడదు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలట. భగవంతుడిని నింద చేసే దగ్గర మనం ఉండకూడదుట. ఒకవేళ తప్పని పరిస్థితిలో ఉండవలసి వస్తే మనసులో బాధపడుతూ అమ్మని నా స్మరణ చేసుకోవాలట. అమ్మ నన్ను రక్షించు, నేను నీ నింద వినలేకపోతున్నాను, కానీ ఈ సామాజిక పరిస్థితుల వల్ల నేను ఇక్కడి నుంచి కదలలేకపోతున్నాను అని ఆ లోపల నామం చెప్పుకుంటూ ఉంటే ఆవిడ మన అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయే రక్షణ కల్పిస్తుంది ఆవిడ. ఎందుకంటే ఈ విధంగా ఆవిడ అంటే కేవలం సింహాసనంలో కూర్చుంది అనే అర్థము, బాహ్య అర్థం వస్తుంది మనకి, శుభాలనిచ్చే ఇదని. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సిన అర్థం ఎలాగే అంటే ఒకళ్ళని మనం హింస పెట్టకూడదు ఏ విధంగా కూడా. అమ్మ చూస్తూనే ఉంటుంది మనని. అంటే ఆవిడేమి సహస్రాక్షి అంటున్నాం కదా, కరుణాతరంగితాక్షి కాదను. మనం తెలియక ఒక తప్పు చేసాం, అప్పుడు వెంటనే అమ్మని పట్టుకుని, అమ్మ తెలియక నేను అతన్ని హింస పెట్టాను లేదా బాధ పెట్టాను మనసుతోటి ఏదో ఒకటి అని క్షమాపణ చెప్పుకుని, అమ్మ నన్ను రక్షించమ్మా, ఇంకోసారి ఇలాంటి పని చెయ్యను అని ఆ అమ్మ దగ్గరికి మనం శరణు పెడితే మళ్ళీ ఆవిడ మనని రక్షిస్తుంటా. ఎందుకు? కరుణాతరంగితాక్షి కాబట్టి. అది అంటే నీ తప్పు నువ్వు ఎప్పటికప్పుడు మనము పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మన వల్ల ఎవరైనా బాధపడుతున్నారా అంటే ఎంతసేపు అదే ఆలోచించకండి. మళ్ళీ సాధన ఉన్నవాడు అలా ఆలోచించినా కష్టమే.
నీ మాట ఏమిటి? ఎవరన్నా బాధపడుతున్నారంటే మంచి చెప్పినా కొంతమంది బాధపడతారు, అది కాదండి ఉద్దేశం. అందుకనే మిత భాషణం ఉందనుకోండి, గొడవే లేదు. ఎక్కడి వరకు ఎక్కడికక్కడ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, పక్క వాళ్ళది కాదు. వాళ్ళని బాగు చేసే డ్యూటీ అమ్మ మీకు వెయ్యలేదు. రమణ మహర్షి అదే చెప్తారు. అడుగుతారు, దేశ పరిస్థితులు బాగాలేవు కదా స్వామి, మీకు బోల్డ్ మహిమ ఉంది కదా, కొంచెం ఇవి చక్కబెట్టచ్చు కదా అని భక్తులు అడుగుతారట ఆయన్ని. అంటే ఆయన ఒకటే చెప్పారట, నన్ను భగవంతుడు పంపించింది దేనికో అదే చేస్తా తప్ప నేను ఇంకోటి చేయను అన్నాడు ఆయన. ఆఫీసులో కూడా బాగా చెప్పింది చేయాలి కానీ ఇంకో పని చెప్తే ఊరుకుంటాడు ఏంటంటే ఆయన. ఇది అంతే. మనం కూడా పిల్లల్ని ఏమంటాం, చెప్పిన పని చేయి చాలు, వేరే పనులు చేయకంటాం కదా. అది ఆ విధంగా మనము ఏ పనికి మన అమ్మ అంటే అయ్యో మనకి ఏం తెలుసండి అంటే, అమ్మ ప్రతి వాళ్ళని కూడా తనని శరణు వేడటం కోసమే పంపించింది అంతే. ఆ బుద్ధి వాడిది అటు ఇటు సంచరించి ప్రాపంచికంలోకి వెళ్ళిపోయింది తప్ప చివరికి చేరాల్సింది అమ్మ దగ్గరికే కదా. మనం ఆ అమ్మ దగ్గరికి చేరడానికి మనం చేయాల్సిందేంటి, నిరంతర ధ్యానము, నామజపం ఇవి చేసుకోవాలి. అమ్మ ప్రతి వాళ్ళకి ఇదే ఇచ్చింది, మంచి బుద్ధి ఇచ్చింది, ఇలా చేసుకోవయ్యా అంది. నువ్వు అలా నిరంతరం నామజపం చేస్తుంటే నీ హృదయం అంటే నీ చిత్తం శుద్ధమైపోయి అప్పుడు ఎవరిని బాధ పెట్టాలన్నా బాధ పెట్టలేవు. కాబట్టి సింహాసనేశ్వరి అంటే అర్థమైంది కదా. ఈ విధంగా చెప్పుకుందాం. సరే, మీకు చెప్పాలి అంటే పంచ ప్రణవాసన అంటే ఆవిడకి 5 ప్రణవాలు ఉన్నాయి. శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు అనేవి. ఇవి అంటే సింహాసనానికి అంటే అర్థం కూడా ఉంది, పంచాసనములు అని కూడా ఉందన్నమాట. సింహము అంటే పంచాననము అని కూడా అర్థం ఉంది. కాబట్టి ఈ 5 రకాలు ఉంటాయి ఆవిడకి. ఇంకా మళ్ళీ ఆవిడకి నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, శాంచతీత ఇవి కళలు ఆవిడవి. పూర్వ దక్షిణ పశ్చిమ ఉత్తరములు, మళ్ళీ 4 మధ్య ఈ శ్రీచక్ర బిందు స్థానం 1. అంటే ఆవిడకి 5 ఆసనాలు ఉన్నాయి. అన్ని దిక్కులు ఆవిడవే కదండి. ఒట్టిగా మీకు ఏదో ఇన్ఫర్మేషన్ చెప్పడానికి తప్ప ఇది పెద్ద మనకి యూజ్ అంటే అంతటా అమ్మే ఉందని భావన వచ్చిన తర్వాత, అనుభూతిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి విడివిడిగా చెప్పుకోవాలా? చెప్పుకోక్కర్లేదు. మళ్ళీ పంచభూతాలైన పృథ్వీ వ్యాప్తేజో వాయురాకాశములు అంటే ఏమిటి? భూమి, ఆకాశము, వాయువు, మనస్సు, ఏమిటేమిటి వచ్చాయి మళ్ళీ మర్చిపోయాం. పృథ్వీ, కాబట్టి పృథ్వీ, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు ఈ 5 కూడా ఆవిడే. మొత్తం సృష్టి ఆవిడే అన్నప్పుడు అన్నీ ఆవిడే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఈ 5 ఆవిడే. మళ్ళీ తర్వాత సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానులు, ప్రేత. ఈ మళ్ళీ అంటే ఆవిడ ఆసనం బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు, కోళ్ళు. ఇది మనం తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు దాంట్లో. ఇది జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసమే కానీ పెద్ద దీనివల్ల మనం ఇది లేదు, మీరు దానివల్ల డైవర్ట్ అవ్వక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు మనకి బాగా తెలిసిందేంటి, సింహాసనేశ్వరి అంటే దేవీ భక్తులను బాధ పెట్టే వాళ్ళని ఆవిడ శిక్షిస్తుంది, భక్తులని రక్షిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ఎవరిని కూడా హింస పెట్టకుండా ఆవిడ అలా. ఎందుకంటే మనం ఆవిడ భక్తులమై మళ్ళీ ఒకళ్ళని హింస పెడితే మనకి ఆవిడ భక్తులం అవుతామా? మనం అవ్వం కదా. అందువల్ల మనం చక్కగా అహంకారపు రహితంగా ఉందాం. శుభం భూయాత్.